షాప్కి వెళ్ళొస్తాను. నాన్నెప్పుడు అనేవారా, ప్రతి మనిషికి లైఫ్లో ఏముండాలని. నేనెప్పుడు నాన్నతో అనేవాడిరా, ప్రతి ఎయిమ్కి ఓ పర్పస్ ఉండాలని. నాన్న చనిపోతే కానీ నా లైఫ్కి ఎయిమ్, నా ఎయిమ్కి పర్పస్ తెలియలేదురా. రే వరుణ్, సీనియర్ కనబడ్డాడు రా. ఎందుకు చేసావురా? ఎందుకు చేసావురా? ప్రీతి కోసం చేశాను రా, ప్రీతి కోసమే చేశాను. ప్రీతి నువ్వెంతగా ప్రేమించావో నేను అంతే ప్రేమించాను. నీకు ధైర్యం ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసావు. పిరికినాయాలి కదరా, చెప్పలేకపోయాను. తనకు నువ్వు నచ్చలేదు అని చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యావనరా. ఎందుకంటే ఏ రోజుకైనా తనకి నా ప్రేమ గురించి చెప్పచ్చు అని. కానీ ఏ రోజైతే తన ఆటో నుంచి వెనక్కి తిరిగి నీకు లెటర్ ఇచ్చిందో ఆ రోజు నా ప్రాణం పోయినంత పని అయిందిరా. తను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఇక్కడ తుఫాను పుట్టిందిరా. ప్రేమ కోసం త్యాగం చేసేవాడి కంటే మోసం చేశాను సరే, ఆ ప్రేమను గెలిపించుకున్నవాడే నిజమైన ప్రేమికుడు అనిపించింది. అప్పటి నుంచి మీ మధ్య వచ్చిన ప్రతి డిఫరెన్స్ ని ఒక ప్లాన్ ప్రకారం డిస్టెన్స్ గా మార్చాను. ఈ ప్రాసెస్ లో ప్రీతికి నీకంటే నేనే బెటర్ అనిపించింది. లక్కీగా ప్రీతికి అది అనిపించింది. నీకు మన ఫ్రెండ్షిప్ గుర్తుకు రాలేదా? ఏది గుర్తుకు రాలేదు, ఎవ్వరు గుర్తుకు రాలేదు. నా ప్రీతి, నా ప్రేమ. వీడి కథలు చెప్తుంటే ఎర్రి పప్పల్లా వింటూ నించుంటారేంట్రా? ఏసేంట్రా నా కొడుకుని. తనని చంపాలనుకుంటే ముందు నన్ను చంపండి. ఎస్, మేం చేసింది తప్పైతే ఆ తప్పు నాది. అంటే ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు అనిపించట్లేదా?
ఎప్పటికీ అనిపించదు. అంత కఠినంగా ఎలా మారిపోయావు ప్రీతి? నేనేం తప్పు చేశాను? తెలీదా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పకముందే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావా లేదా అని అడిగానా లేదా? నిన్ను లవ్ చేయట్లేదు అనుకుంటున్నావా? చేస్తున్నావని నువ్వనుకుంటున్నావా? మొదట్లో నీ లైఫ్లో అన్నిటికంటే నేనే ఇంపార్టెంట్. నా కోసం ఏదైనా చేసేవాడివి, ఏదైనా వదిలేసేవాడివి. కానీ ఒక్కసారి నేను లవ్ చేయడం మొదలు పెట్టాక నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. మీ నాన్నగారికి హార్ట్ అటాక్ వస్తే నాతో షేర్ చేసుకోలేదు. నాకు జ్వరం వచ్చి నీతో టైం గడపాలనుకున్నప్పుడు నన్ను కేర్లెస్గా వదిలి వెళ్ళిపోయావు. పోలీసుల దగ్గర నీ మగతనం చూపించావే గాని ఆడపిల్లని నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. కానీ సీను అలా కాదు. నాకు షేరింగ్, కేరింగ్, సెక్యూరిటీ ఎప్పుడు ఇచ్చాడు. ఎప్పటికీ ఇవ్వగలను అన్న నమ్మకం కలిగించాడు. ఓకే కదా? ఏ 1 సెకండ్. ఏ నీ కోల్డా? ఈ టాబ్లెట్స్ తీసుకో. వాడు ఫ్రెండ్షిప్నే మోసం చేశాడు, నిన్ను మోసం చేయడా? చెయ్యడు. ఎందుకంటే వాడు ఫ్రెండ్షిప్ని కూడా నా కోసమే మోసం చేశాడు. నా ప్రేమ కోసమే మోసం చేశాడు. ఇదేం ఆడుతుందిరా? ముందు సంపాదన సరిపోతుంది. రే నువ్వుండ్రా. ఏమన్నావు? నేను మారిపోయానని కదూ? ఎస్, యువర్ రైట్. కానీ ఒక చిన్న కరెక్షన్. నేను మారిపోలేదు, మర్చిపోయాను. 2 ఏళ్లుగా పిచ్చి కుక్కలా నీ వెంట తిరిగి రీసెర్చ్ చేసి మరీ తెలుసుకున్న నీ మెంటాలిటీని మర్చిపోయాను. ఎవరైనా నువ్వే ఇంపార్టెంట్, నువ్వే గ్రేట్ అని చెప్తే వాళ్ళ కోసం నీ డిసిషన్స్ మార్చేసుకుంటావే, ఆ చిన్న విషయం మర్చిపోయాను. నువ్వు గొప్ప అన్నమ్మే నాకంటే నువ్వు గొప్ప అని చెప్పే వాడే నీ దృష్టిలో గొప్పవాడంటే ఛే, నమ్మలేకపోతున్నాను. తప్పు నాదే. బావా ఏం ఆడుతున్నావురా? కరెక్టే కదరా? సి షీఈ్ హ్యాపీ. కనీసం ఇంత కూడా బాధ లేదురా. వదిలేండిరా. మరి వీణేం చేద్దాం? నేను బ్రతకాలంటే ప్రీతి హ్యాపీగా ఉండాలి. ప్రీతి హ్యాపీగా ఉండాలంటే వీడు బ్రతకుండాలి. వీడు ఫ్రెండ్షిప్కి పట్టిన మచ్చరా. వదిలేయండి, మాసిపోతుంది. ఏంట్రా వాడిని అలా వదిలేసావు? నేనైతే నరకేసావాన్ని. రే బా, అమ్మాయిలు మోసం చేస్తున్నారని అబ్బాయిలు నరకడం రైట్ అనుకుంటే అడపా 6 నెలలకు 7 నెలలకు ఒక యాసిడ్ దాడి కాదురా, రోజు కొన్ని 100 యాసిడ్ దాడులు జరుగుతూ ఉండాలి. ప్రియతమా నీ వచ్చట కుశలమా అని ఫిక్స్ అయ్యి ఫీల్ అవుతూ బ్రతికేస్తున్న అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అందరం హ్యాపీగా బ్రతికేస్తున్నాం. పదండ్రా. ఒకప్పుడు అమ్మాయి పుడితే దాన్ని ఎవడు ఏం చేస్తాడో అని భయం వేసేది. కానీ ఇప్పుడు అదేం చేస్తుందో అని భయంతో చేస్తున్నాం. హై స్కూల్లోనే మొదలెట్టేస్తున్నారు కథలు. కొంప నుండి స్కూల్కి వెళ్ళిన కూతురు ఎప్పుడు ఏ కొంప ముంచుతుందో అని భయపడనే తండ్రులు ఉన్నారా? ఫ్రెండ్లా చూసుకునే చెల్లి ఎప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ వెనకాల కనబడుతుందో అని టెన్షన్ పడిన అన్నున్నాడా? అరే, తన గుండెల మీద చెయ్యేసిన తన గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఇంకో చెయ్యి సీక్రెట్గా ఎవరికి SMS చేసేస్తుందో అని వణికిపోని బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? వణుకు పుట్టించేస్తున్నారు అమ్మాయిలు. ఒక ఆడపిల్ల కన్నా తండ్రిగా నేను ఈ మాట అనకూడదు సార్, ఐఎమ్ సారీ, కానీ తప్పడం లేదు. అందరు అమ్మాయిలు ఇలాగే ఉంటున్నారని నేను అనడం లేదు. కానీ నా కూతురులాగా ఇవాళ ఎంతో మంది అమ్మాయిలు తయారవుతున్నారంటే నాకు చాలా బాధగా ఉందండి. కన్న కూతుర్ని చంపేద్దాం అనుకున్నాను, చచ్చిపోయింది అనుకుని వదిలేశాను. కానీ వాడు క్షమించేశాడు. ప్రీతి చెప్పిన రీజన్స్ కి ఇప్పటికీ నేను కన్విన్స్ అవ్వలేదండి. ప్రీతి చెప్పింది కదా, వాడు కన్విన్స్ అయిపోయాడు. నా కూతురు ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలియదండి. కానీ వాడిని పెళ్లి చేసుకుని ఉంటే మాత్రం అంతకు 10 రెట్లు హ్యాపీగా ఉండేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. నీకు 100% కేరింగ్, షేరింగ్, సెక్యూరిటీ ఇవ్వాలని వాడనుకున్నాడు. దాన్ని నువ్వు అనుమానం అంటున్నావు, నేను అది వెర్రి అభిమానం అంటున్నాను. డెసిషన్ ఇస్ యోర్స్.
లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. ప్రీతిని మర్చిపో, నన్ను గుర్తుంచుకో. అమెరికా క్యాన్సిల్, జాబ్ కూడా క్యాన్సిల్. నువ్వు, నేను, అత్తయ్య గారు, మన షాప్, అంతే. నాకు చాలు. నువ్వు అమెరికా వెళ్ళు, నేను వెళ్ళను. నేను ఇదిగోండి. వీడేడి? ఉన్నాడు, టిఫిన్ చేస్తున్నాడు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఎన్నాళ్ళిలా? స్టార్ట్. ఈ రోజుల్లో పిల్లలు ఎంత ప్లాన్డ్గా ఉంటున్నారు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ఏ కాలేజీలో చేరాలి, ఏ ఉద్యోగం చేయాలని ఫిక్స్ అవుతున్నారు. ఎవరికి లేవు ఎయిమ్స్? మాకు ఉన్న ఎయిమ్స్. ఎయిమ్స్ వేరు, డ్రీమ్స్ వేరు. ఏదైనా కావాలనుకోవడం డ్రీమ్, అది సాధించాలనుకోవడం ఏం. ఎందుకు సాధించాలో పర్పస్ ఉండాలి కదా. పర్పస్ లేదే ఏం రాదమ్మా. ఆకలిస్తే అన్నం కావాలనిపిస్తుంది. ఆకలి పర్పస్, అన్నం కావాలనుకోవడం ఎయిమ్. రే, నోరు మూసుకొని దోశలు తిను. ఏం అక్కర్లేదు. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. ఏంటండి మీరు కూడా? నా జీవితం అంతా షాప్లోనే గడిచిపోయింది. ఏం సాధించాను? ఈ బిజినెస్లు బతకడానికే కానీ సంపాదించడానికి కాదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాక చిన్న చిన్న బిజినెస్లు అన్నీ కొట్టుకుపోయాయి. వీడు కూడా నాలాగే షాప్ షట్టర్ ఎత్తుకుని ఎవరొచ్చి కొంటాడా అని ఎదురు చూడకూడదు. హాయిగా ఏసీ క్యాబిన్లో కూర్చుని ఉద్యోగం చేస్తూ హ్యాపీగా బతకాలి. ఇది వీడెప్పుడు అర్థం చేసుకుంటాడో. అర్థం చేసుకుంటాడులేండి, చిన్నపిల్లోడు కదా. దేనికైనా టైం రావాలి. టైం రాదులత, గడిచిపోతుంది. చెప్పరా, ఏం పీకుతున్నావురా? ఎవరు మొక్కవో? నా మొక్క వేరా ఎక్కువయ్యాయని. రే రే ప్లీజ్ రా, మళ్ళీ చేస్తా. పెట్టారా? బాయ్ బాయ్ బాయ్. వెళ్తాను. అలాగే. బాయ్. ఎవరైనా చూస్తారేమో. చూడలేదు ఆంటీ. ఎవరైనా చూస్తారేమో. చూడలేదు. అబ్బా, ఏంటి తొందర? తొందర గంట నుంచి. అబ్బా, ఏంటి కింద తొట్టుంది? నాకు కూడా. నువ్వు పెళ్లి చేసుకోకుండా నా తలుపు ఎందుకు కొడతావు? ఆంటీ, నువ్వు పెళ్ళైందనివే కదా, చక్కగా సంసారం చేసుకోకుండా. శివా, మళ్ళీ కింద ఉంది. కింద కాకుండా ఇంకెక్కడ ఉంటది? అర్థమైంది. లేదు శివా, నిజంగానే ఉంటుందిరా. ఈడేంటి మళ్ళీ? రే, ఏం కావాలరా? నీ బైక్ కావాలరా? ఇప్పుడు కుదరదు. కుదురుతుంది బుజ్జి. కుదరదు బుజ్జి. అయితే అంకుల్ ఇంటికి వస్తాడు బుజ్జి. అంకులా? ఏ అంకుల్ రా? కోనర్ బుజ్జి. సరేరా, వస్తున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. ఏయ్! ఏయ్! నువ్వు నన్ను చూసావు? మల్లిక, నీ ఫ్రెండ్ నన్ను చూసింది. లేదు, చూడలేదట. నేను చూశాను, నన్ను చూసింది. నేను చూసింది వాడిని కాదు, నిన్ను కాదట. మరి ఎవరినంట? మరెవరిని? అతన్నా? నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇలా ఫాలో అవడం నచ్చదని? ఈవినింగ్ ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళు.
ఓ సోడా ఇవ్వండి. ఇదేం పద్ధతి గురుగారు? ఆ? మీ వయసు ఏంటి, మీరు చేసే పనులేంటి? ఏంటి ఏంటేంటి కత్తి లాంటి వరుణ్ వదిలేసి ఆ ఏజ్ పార్గాడు ఎలా నచ్చాడు నీకు? మీరు అంతగా యూత్ అనుకుంటే మీ ఏజ్ యూత్ని చూసుకోండి, మా ఏజ్ యూత్ ఎందుకు? ఆయన మా నాన్న. నాన్న? ఏ అవ్వకూడదా? అయ్యో ఎందుకోకూడదండి, అవ్వచ్చు, అవ్వాలి. అంటే ఎప్పుడు అంకుల్ని చూడలేదు కదా, చిన్న కన్ఫ్యూజన్. మాకిది మామూలే. మార్నింగ్ ఇంట్లో చిన్న గొడవ, నేను అలిగి బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేసా. తన అలక తీర్చడానికి ఆయన ఏమైనా చేస్తారు. నా కూతురంటే నాకు ప్రాణం. అమ్మ పోయాక అన్నీ ఆయనే. హీస్ ఎవ్రీథింగ్ టు మీ. సరే గాని నీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? అబ్బే ఏ ఇంట్రెస్ట్ లేదండి. ఫాలోయింగ్? ఆహా చిచి అదేం కాదండి. కాకపోతే ఓకే, హా. తేడా వస్తే అయ్యో రామా, అస్సలు తేడా రాదండి. ఆ, హా. రైట్. హా? గుర్తుందిగా, తేడా వస్తే కోస్తారు. పీక. నవ్వండిరా, నవ్వండి, బాగా నవ్వండి. అయినా 2 సంవత్సరాల నుంచి ప్రీతి వెనకాల తిరుగుతున్నావు. ఇష్టం లేదని అమ్మాయి వెనకాల తిరగడం ఎందుకురా? టైం వేస్ట్. రే అమ్మాయిలు ఇష్టం లేదంటే ఇష్టం ఉన్నట్రా, ఇష్టం ఉందంటే ఇష్టం లేనట్రా. అవునా? హా. అంటే మా ఆంటీ నేనంటే చాలా ఇష్టం అంది, అయితే ఇష్టం లేనట్ట? నేను చెప్పింది అమ్మాయిల గురించిరా, ఆంటీల గురించి కాదు. తేడా ఏంటో. అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఆ. అదే ఆంటీలు పెళ్లి చేసుకుని ప్రేమిస్తారు. అయినా అది ఎవరిని పెళ్లి చేసుకుంటే మనకెందుకు? నన్ను మాత్రం బాగా ప్రేమిస్తే చాలరా. ఏయ్, నువ్వు నన్ను చూసావు? ప్రీతి ఎవరు వచ్చారో చూడు. అక్క బాగున్నావే? హాయ్ చిన్న, ఎక్కడికి వచ్చావురా నువ్వు? ఎవరి దగ్గరికి వచ్చావు? అక్క నీకు రాసి చేస్తున్నా, రాజమండ్రిలో నా తర్వాత ఇదే బ్యూటీ క్వీన్. నువ్వు ఉన్నప్పుడేం చక్క అన్నీ నీతో షేర్ చేసుకునేదాన్ని, ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. నాన్న రోజు తాగేస్తున్నారు. అమ్మ పోయాకే నాన్న తాగడం మొదలెట్టారు. తాగితే అమ్మొస్తుందా? అయినా పెళ్ళైపోయాక నువ్వు కూడా చేంజ్ అయ్యావు. ఇదివరకు ఎంత యాక్టివ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదానివి. పెళ్ళవక ముందు ఒక అమ్మాయి ఎలా ఉందో, పెళ్ళయ్యాక కూడా అమ్మాయి అలాగే ఉందంటే ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉన్నట్టు లెక్క. అంటే నువ్వు ఆనందంగా లేవా? బాధపడకుండా ఉండడమే ఆనందమైతే నేను ఆనందంగా ఉన్నట్టే. ఏ బాగానే చూసుకుంటున్నాడుగా. లైఫ్లో రియాలిటీతో పాటు 10% ఫ్యాంటసీ కూడా ఉండాలి. ప్యాషన్, ఎక్సైట్మెంట్ ఉండాలి. మన లైఫ్లో మనల్ని లవ్ చేసే వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి. మన కష్ట సుఖాల్నే కాదు, తన కష్ట సుఖాల్ని కూడా మనతో షేర్ చేసుకునేలా ఉండాలి. మనకి బాధగా ఉన్నప్పుడు తన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే హాయిగా ఉంటుంది. అదే తనకి బాధగా ఉన్నప్పుడు మన ఒళ్ళో తలపెట్టుకుని నిద్రపోతే చాలా తృప్తిగా ఉంటుంది. మనల్ని పూర్తిగా కేర్ తీసుకోవాలి. మనకి జ్వరం వస్తే నంబర్ 1 డాక్టర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే హ్యాపీ. కానీ తనే పక్క నుండి టాబ్లెట్ ఇస్తే ఇంకా హ్యాపీ. ఫిజికల్గా సైకలాజికల్గా కూడా మనకి పూర్తి సెక్యూరిటీ ఇవ్వాలి. నలుగురిలో మనం తల ఎత్తుకుని గర్వంగా తిరిగేలా చూసుకోవాలి. ఏయ్ వరుణ్ వచ్చాడే? పాపం పిచ్చోడు మళ్ళీ డ్యూటీ ఎక్కేశాడే. పాపమే.